దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మేలు చేసే దేవుడు నీ పక్షమున ఉన్నాడు. ఎంత చక్కని మాట! మేలు చేసేటటువంటి నీ దేవుడు నీ పక్షమున ఉన్నాడట. అందుకే వాక్యం సెలవిస్తా ఉంది. ఇక్కడ జకర్యా గ్రంథం 8వ అధ్యాయము 15వ వచనముల వాక్యం ఈ రీతిగా ఉంది. ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికి నీ మేలు చేయను ఉద్దేశించున్నాను కనుక భయపడకుడి. అయితే మీరు చేయవలసినటువంటి కార్యము లేదనగా, ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. దేవుడు మేలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మీకు మేలు చేయని ఉద్దేశించుచున్నాడు. మీ పక్షమున ఉండాలని ఆయన ఆశపడుచున్నాడు. కాబట్టి మీరు చేయవలసినటువంటి పని ఒకటి ఉంది. ఏంటో తెలుసా? మీ పొరుగు వారితో మీరు అబద్ధం చెప్పకండి. మీ పొరుగు వారితో మీరు అబద్ధము మాట్లాడకండి. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మీరు ఆ విధంగా పొరుగు వారితో అబద్ధం చెప్పకుండా, అబద్ధం మాట్లాడకుండా మీరు ఉంటారో, దేవుడు మేలు చేయని ఉద్దేశించుచున్నాడట. ఎంత శ్రమనైనా అనుభవిస్తారు కానీ అబద్ధమును మానుకుందాం అనేటటువంటి ఆలోచన మనుషుని జీవితంలో రాదు. అబద్ధము చెప్పొద్దు అని తెలిసి కూడా పొరుగువానితో అబద్ధములే మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, నీకు మేలు కలగాలంటే నువ్వు అబద్ధం చెప్పడం మానుకో. నీ పొరుగు వాడితో అబద్ధపు మాటలు మాట్లాడము నువ్వు మానుకున్నప్పుడు నీ పక్షమున నీ దేవుడు ఉన్నాడు. ఆయన నీకు మేలును చేస్తాడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. నీ దేవుడనైన యెహోవా నగు నేను, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను. అవును, నువ్వు అబద్ధం చెప్పడం మానుకో. దేవుడు నీ పక్షమున ఉన్నాడు. ఆయన నీ కుడి చేయి పట్టుకుంటూ ఉన్నాడు. నువ్వు భయపడాల్సిన అవసరము లేదు. ఆయన నీకు సహాయం చేస్తాడు. కొంతమందికి సహాయం కలగాలని అబద్ధం చెప్తా ఉంటారు. దేవుని బిడ్డలారా, అలాంటి మాటలు మానుకోండి. వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడు ఉబ్బుకుచుండు నీటి ఊట వలెను ఉండెదవు. దేవుడు నీ పక్షమున ఈ రీతిగా మేలు చేశాడట. నీ ప్రవర్తన మార్చుకో, నీ నోటి మాటలు మార్చుకో, నీ ఆలోచన మార్చుకో, నీ నడవడి తీరును మార్చుకో. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడు ఉబ్బుకుచుండు నీటి ఊట వలెను ఉంటావట. నీ కుటుంబం ఎప్పుడు కూడా పచ్చగానే ఉంటుంది, ఎండిపోయినదిగా ఉండదు, ఫలమిచ్చేదిగా ఉంటుంది, ఫలభరితముగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, అంతేకాదు యెషయా గ్రంథం 41వ అధ్యాయం 14వ వచనములో యాకోబును అంటున్నాడు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిస్తున్నాడు. నీ బ్రతుకును నువ్వు మార్చుకున్నట్లయితే, యాకోబు తన స్థితిని మార్చుకున్నట్టుగా నీ బ్రతుకును నువ్వు మార్చుకున్నట్లయితే, నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నీ చెయ్యిని పట్టుకుంటున్నాడు. నీ పక్షమున నీ దేవుడు నీకు సహాయం చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అంతేకాదు భక్తుడు ఒక మాట అంటున్నాడు. దినవృత్తాంతంలో 1వ గ్రంథము 17వ అధ్యాయము 26వ వచనం నుండి మనం చూసినట్లయితే, యెహోవా నీవు దేవుడవై ఉండి నీ దాసునికి ఈ మేలు దయచేసేదనని సెలవిచ్చి ఉన్నావు. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధి ఉండునట్లుగా దానిని ఆశీర్వదింపని అనుగ్రహించి ఉన్నావు. ఎంత అద్భుతం అండి! నిత్యమును దేవుని సన్నిధానంలో ఉండు. ఖచ్చితంగా దేవుడు నీకు మాట ఇచ్చాడు కదా, ఆయన నీకు మేలు చేస్తాడు. ఆయన నీ పక్షమున ఉంటాడు. ఖచ్చితంగా ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట యెషయా గ్రంథము 51వ అధ్యాయం 11వ వచనం. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును, వారి సంతోషానందము గలవారగుదురు, దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. ఎంత అద్భుతమైనటువంటి మాట ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీ ప్రవర్తన మార్చుకోండి. ఈ దినం సెలవిచ్చినటువంటి మాట మీ జీవితంలో, మీ కుటుంబంలో నెరవేరును కాక. ఆమేన్.